ఈనాడు ఈ భూమిపై అసంఖ్యాకమైన సంఘాలు మరియు మతాలు ఉన్నాయి. 여러 종교가 너무나도 많이 난립되어 있는 가운데 있습니다. 오늘은 여러분과 더불어서 이렇게 수많은 어떤 종파들이 మరియు ఈ అనేక వర్గాలు తమ సిద్ధాంతాలు మరియు మతపరమైన ఆచారాలు సరియైనవని మరియు అవి పరలోకానికి నడిపించే సత్యాన్ని కలిగియున్నాయని వాదిస్తారు. 그것이 옳고 천국 가는 진리라고 이렇게 다들 주장을 하고 있기 때문에 కాబట్టి రండి మన స్వంత తలంపులను ప్రక్కన పెట్టి ఈ పరిస్థితి గురించి దేవుడు ఏమని ఆలోచించునో అర్థం చేసుకోవడానికి మరియు చివరి దినాలలో ఈ భూమిపై ప్రత్యక్షమయ్యే ఈ మతాల గురించి ఆయనేమి ప్రవచించారో గ్రహించుటకు కొంత సమయం తీసుకుందాం. 보여주신 대목을 예언 가운데서 함께 찾아보는 시간을 갖도록 하겠습니다. సంక్షిప్తంగా మనం అబద్ధం నుండి సత్యాన్ని చెప్పగలగాలి. 어떻게 구분할 것인가? అయితే వాటిని గుర్తించుటకు స్పష్టమైన ప్రమాణాలు ఉండాలి కదా. 850 మత వర్గాలు ప్రత్యక్షమవుతాయని బైబిల్ ప్రవచిస్తుంది. వాటిలో నిత్య దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు మనం ఏ మత వర్గాన్ని వెంబడించవలెను? 천국까지 우리가 또 나아갈 수 있을까? మనం సమాధానమును కనుగొనుటలో విఫలమైతే మన విశ్వాసము వ్యర్థమగును, మనం సరియైన మార్గమును నడవలేము మరియు రక్షణ మనతో సంబంధం కలిగియుండదు. 우리와는 전혀 관계없는 이러한 어떤 상황이 되고 말기 때문에 ఈ రోజు రండి పరిశుద్ధ గ్రంథపు ప్రవచనాలపై ఎక్కువ శ్రద్ధ వహించి దేవుని చిత్తం ప్రకారంగా నీతివంతమైన క్రియలు చేద్దాం. 그렇게 또 행할 줄 아는 여러분과 제가 꼭 되셔야 되겠습니다. రండి మత్తయి 13వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం. 24절의 말씀 살피겠습니다. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుష్యుని పోలియున్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. యజమాని తన పొలంలో మంచి విత్తనం విత్తాడు, కాని రాత్రివేళలో అందరూ నిద్రిస్తుండగా అతని శత్రువు వచ్చి గురుగులను విత్తాడు. 26వ వచనము. మొలకలు పెరిగి గింజపెట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగులెక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది ఎవరు చేశారు? ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునెను. మానవాళిని రక్షించుటకు యేసు 2000 సంవత్సరాల క్రితం భూమిపైకి రాలేదా? అయితే మానవాళిని రక్షించే ప్రక్రియలో గురుగులు మరియు గోధుమల యొక్క ఉపమానము చాలా ముఖ్యమైన సత్యము. రక్షణ యొక్క పరిపూర్ణమైన కారకం ఈ ఉపమానంలో కలిగియున్నందున దీనికి మన రక్షణతో సంబంధం లేనట్లయితే యేసు మనకు ఈ బోధనను ఇచ్చేవారు కాదు. ఆయన మనకు ఈ బోధన ఇచ్చి ఉండేవారా? ఎన్నటికీ కాదు. కాబట్టి రండి యేసు ఈ ఉపమానాన్ని వివరించిన దృశ్యాన్ని చూద్దాం. రండి 34వ వచనము వద్దకు వెళ్దాం. నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగుచేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటినీ జనసమూహములకు ఉపమానరీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమీ బోధింపలేదు. 36వ వచనము. అప్పుడాయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులాయన యొద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పుమనిరి. అందుకాయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్యకుమారుడు, యేసు. యేసు ఈ లోకపు పొలంలో తాను మంచి విత్తనాన్ని విత్తానని చెప్పారు, మరియు మంచి విత్తనాన్ని విత్తిన యజమాని స్వయంగా యేసే అని వివరించారు. రండి 38వ వచనం చూద్దాం. పొలము ఎక్కడ? లోకము ఇది ఈ ప్రపంచాన్ని సూచిస్తుంది. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. 39వ వచనము.
వాటిని విత్తిన శత్రువు ఎవరు? అపవాది. యేసు ఈ లోకపు పొలంలో మంచి సువార్త విత్తనాన్ని విత్తిన తర్వాత శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులను విత్తాడు. కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తియందు జరుగును. 41వ వచనము. మనుష్య కుమారుడు యేసు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని. ఇంకా ఎవరు కూర్చబడును? దుర్నీతిపరులను. మరొక వర్షన్ అక్రమము చేయువారందరూ సెలవిస్తుంది. సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. ఈ ఉపమానంలో యేసు 30వ వచనంలో గురుగులను కూర్చి వాటిని కట్టలుగా కట్టి కాల్చివేయుము అని చెప్పెను. మరియు 42వ వచనంలో దుష్కార్యములు చేయువారందరినీ, అక్రమము చేయువారందరినీ అగ్నిగుండములో పడవేయుడి అని వివరించారు. చివరకు గురుగులు అనగా దేవుని వాక్యములకు అవిధేయతగా ఉంటూ అక్రమము చేయువారు. 하나님의 말씀을 지키지 아니하는 불법자들을 전부 가라지라고 이렇게 표현하고 있는 것입니다. 30వ వచనంలో యేసు గురుగులను కూర్చి వాటిని కట్టలుగా కట్టి కాల్చివేయండి అని చెప్పారు. అక్రమము చేయువారిని కట్టలుగా కట్టి అగ్నిగుండములో పడవేయుడి అని సెలవిచ్చే 41వ మరియు 42వ వచనాల ద్వారా గురుగులు దేవుని వాక్యములను పాటించని వారిని మరియు దేవుని నియమాలను మరియు విధులను పాటించని వారిని సూచిస్తాయని మనం పూర్తిగా గ్రహించవచ్చు. 하나님의 율례와 규례와 법들을 지키지 아니하는 이와 같은 무리라는 사실을 성경을 통해서 우리가 확실히 이해해 볼 수가 있겠습니다. మత్తయి 13వ అధ్యాయంలోని గురుగులు మరియు గోధుమల యొక్క ఉపమానం ద్వారా మనం మరియొక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవలెను. 짚고 넘어가야 될 부분이 있습니다. పొలంలో గోధుమలను విత్తినవారు మనుష్య కుమారుడు యేసు. 인자라 즉 예수님이라고 이렇게 말씀을 하셨는데 యేసు సువార్త యొక్క మంచి విత్తనాన్ని విత్తిన తర్వాత ఆయన శత్రువు వచ్చి మంచి విత్తనాల మధ్యన గురుగులను విత్తాడు. తొలినాటి సంఘము యొక్క దినాలలో యేసు బోధించిన సువార్త యొక్క సత్యపు విత్తనము అత్యంత పరిపూర్ణమైన మరియు సంపూర్ణమైన సత్యమని ఇక్కడ మనం నిర్ధారించుకోవచ్చు. 가장 온전한 진리였다는 사실을 확인해 볼 수가 있겠습니다. కాబట్టి యేసు మరియు అపోస్తలులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిన తర్వాత చరిత్రలో ఏ సిద్ధాంతాలు ప్రత్యక్షమయ్యాయో మనం కనుగొన్నట్లయితే అవి దేవుని చిత్తం కాదని, శత్రువు చేత చేయబడిన అక్రమమని మనం స్పష్టంగా ధృవీకరించుకోగలము. 원수에 의해서 저질러진 불법적인 일이었구나 하는 사실을 확인할 수 있지 않겠습니까? ఇప్పుడు రండి మరియొక విషయాన్ని ధృవీకరిద్దాం మరియు దేవుని వాక్యాన్ని మరొకసారి చూద్దాం. 또 찾아가 보도록 하겠습니다. మనం దానిని చారిత్రాత్మకంగా మరియు సత్యము యొక్క దృక్కోణంలోనూ ధృవీకరించవచ్చు. యేసు మరియు అపోస్తలుల రోజులలో ఆదివారపు ఆరాధన ఉండేదా? 주일 예배가 있었습니까? క్రీస్తు శకం 321లో అంధకార యుగాలలో రోమా చక్రవర్తి కాన్స్టంటీన్ క్యాథలిక్ సంఘముతో కుమ్మక్కై రాజకీయ అధికారాన్ని పంచుకుంటూ విశ్రాంతి దినపు ఆరాధనను రద్దు చేశాడు. 어떤 정치적인 권력도 일부 나누는 암흑 세기 속에서 결국 ఈ సమయం నుండి ఆదివారపు ఆరాధన దాని శక్తిని వినియోగించటం ప్రారంభించెను. 힘을 발휘하기 시작했던 것입니다. క్రీస్తు శకం 321లో కాన్స్టంటీన్ ఆదివారపు శాసనాన్ని నియమించాడు. 이때로부터 시작해서 ఆదివారము విశ్రాంతి దినముగా నిర్ణయించబడినందున విశ్రాంతి దినపు ఆరాధనను ఆచరించినవారు ఈ పరిశుద్ధ దినమందు దేవుణ్ణి ఆరాధించటం ఉత్తమం కాదా 하나님께 అని చెప్పడం ప్రారంభించారు. 않겠느냐? ఈ విధంగా ఆదివారపు ఆరాధన అనునది ఈనాటి వరకు దేవుణ్ణి ఆరాధించే దినముగా పరిగణించటం ప్రారంభమైనది. 하나님께 예배드리는 날인 양 굳어버리게 된 것입니다. అంతకు ముందు ఆదివారపు ఆరాధన ఏమాత్రం లేకుండెను. 예배라는 것이 생겨날 수가 없었던 것이죠. యేసు మరియు అపోస్తలులు మరియు వారి శిష్యులు మరియు తర్వాతి తరాలు నిరంతరంగా విశ్రాంతి దినమును ఆచరించారు. 그 제자의 제자 시대까지 계속해서 안식일이 이어져 내려왔다는 사실로 확인될 수 있겠습니다. యజమాని మనుష్య కుమారుడైన యేసు క్రీస్తు మానవాళిని రక్షించుటకు సువార్త యొక్క మంచి విత్తనాలను విత్తారు. దీని తర్వాత ఏమైనా ఆయన శత్రువు వచ్చి సత్యమును గందరగోళపరచుటకు గురుగులను విత్తెను. మత్తయి 13వ అధ్యాయంలో యేసు వివరించినది అదే. 덧뿌렸더라고 이렇게 예수님께서는 마태복음 13장에 설명하고 계십니다. మరియు లూకా 22వ అధ్యాయము, మత్తయి 26వ అధ్యాయము మరియు మార్కు 14వ అధ్యాయాలలో కూడా
యేసు పస్కాను పరిశుద్ధంగా ఆచరించిన దృశ్యాన్ని మనం చూడవచ్చు. యేసు మరియు అపొస్తలుల రోజులలో పస్కా ఒక పరిపూర్ణమైన సత్యముగా ఎంచబడెను. సంఘ చరిత్రలో మనం ప్రభువు నుండి పస్కాను పొందుకున్నాము మరియు అది ఎప్పటికీ కొట్టివేయబడకూడదు అనే నమోదులను మనం చూడవచ్చు. కాని రోమా చక్రవర్తి కాన్స్టంటీన్ అన్ని సంఘాల నుండి బిషప్లను పిలిపించి క్రీస్తు శకం 325లో నేసియా అనే చట్టసభలో క్యాథలిక్ సంఘముతో కుమ్మక్కే పస్కాను రద్దు చేశాడు. 로마 황제와 가톨릭이 연합된 가운데서 유월절 진리를 없애버리게 된 것입니다. పునరుద్ధాన దినము యొక్క తేదీని నిర్ణయించే సమావేశ కార్యక్రమంలో వారు నిజానికి పస్కాను రద్దు చేశారు. 유월절을 없애는 이와 같은 일이 생겨나게 되었던 것입니다. కాబట్టి ఇది క్రైస్తవ చరిత్రలో పునరుద్ధాన దినముపై వివాదంగా నమోదు చేయబడింది. 이렇게 역사적으로 표현하고 있는데요. పునరుద్ధాన దినముపై వివాదానికి సంబంధించి అది నిజానికి పాస్కాపై వివాదంగా నమోదు చేయబడింది. 논쟁이라고 되어 있습니다. పాస్కా పునరుద్ధాన దినమును సూచించదు, కానీ పస్కా పండును సూచిస్తుంది. పస్కా తేదీని ప్రస్తావిస్తూ వారు నిజానికి దానిని పునరుత్థాన దినమునకు జోడించి ఆదివారమందు పునరుత్థాన దినమును ఆచరిద్దాం అని పట్టుబట్టారు. 지키도록 하자. అది ఆదివారమందు పునరుత్థాన దినమును ఆచరించుటకు అనుమతించబడెను, ఎందుకనగా అది పాత నిబంధన కాలం నుండి ఆచరించబడిన నియమము. చివరకు వారు క్రీస్తు శకం 325లో కౌన్సిల్ ఆఫ్ నౌసియా అనే చట్టసభ వద్ద పస్కాను రద్దు చేశారు. 유월절이 없어져 버리고 అప్పుడు వారు క్రిస్మస్ లాంటి అన్యమత ఆచారాలను పరిచయం చేశారు. 어떤 섭속들이 చరిత్రలో వారు గొడ్డేల వస్త్రాలను ఎలా ధరించారో మనం చూడవచ్చు. 같은 역사를 우리가 볼 수 있습니다. యేసు ఆది నుండి అంతం వరకు చూసినందున ఈ విషయాలు జరుగునని ఆయనకు తెలుసు. కాబట్టి మత్తయి 13వ అధ్యాయములో ఆయనేమి చెప్పెను? 장에 뭐라고 했습니까? యజమాని పొలంలో మంచి విత్తనాన్ని విత్తెను. 였는데 పరలోక రాజ్యమునకు నడిపించే అమూల్యమైన సువార్తను ఆయన విత్తారు. ఇక్కడ శత్రువు పనిచేయటం ప్రారంభించిన సమయాన్ని మనం నిశితంగా పరిశీలించవలెను. 보셔야 되겠습니다. ప్రతి ఒక్కరూ నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులను విత్తెను. 가지를 전부 다 덧뿌렸더라고 했습니다. ప్రతి ఒక్కరూ 논에 మీరు గోధుమ పొలంలో గురుగులను చూశారా? 라고 하죠. గురుగులు గోధుమల కంటే బలమైనవి. 굉장히 강합니다. అవి గోధుమల కంటే కూడా పొడవుగా పెరుగును. 훨씬 더 크죠. గురుగులు విత్తబడినప్పటికిని అవి సహజంగా పెరుగును. 많이 나는 것이 이와 같은 가라지들인데 దారుణమైన విషయమేమనగా శత్రువు గోధుమల మధ్యన గురుగులను విత్తినట్లుగా ఈ లోకంలో అవి ఎంత ఎక్కువగా వృద్ధి చెందుతాయి? నిజమైన దేవుని సంఘాల కంటే అంత్య దినాలలో గురుగుల లాంటి సంఘాలు ఎక్కువగా ఉంటాయని యేసు ముందే ప్రవచించారు. 더 많다는 사실을 이미 예수님께서 예언해 두셨던 바입니다. 예. క్రైస్తవ మతం శిలువరాధన వంటి అన్యమత ఆచారాలను కూడా గ్రహించింది. 역시 이방 종교에서 왔던 그 모든 습속을 그대로 기독교가 흡수를 해버린 것입니다. ఇంతకు ముందు అలాంటి విషయాలు ఉండెనా? లేదు. పేతురు, యోహాను మరియు యాకోబు విశ్రాంతి దినము మరియు పస్కాను ఆచరించారు, కాని క్రిస్మస్ జరుపుకోలేదు మరియు పునరుద్ధాన దినమందు గుడ్లు తినే ఆచారం లేకుండెను. 그런 어떤 습관을 행하는 యేసు మరియు అపొస్తలుడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏదో క్రొత్తది ప్రత్యక్షం కావటం ప్రారంభమైంది. పునరుత్థాన దినమును కొన్నిమార్లు ఈస్టర్ అని పిలుస్తారు. 라고 이렇게 표현하는데 ఈస్టర్ పండుగ అనునది ఐరోపాలోని ఈస్ట్రే దేవతను ఆరాధించే అన్యమతము నుండి ఉద్భవించింది. 경배하는 이방 종교에서 전부 들여왔던 ఇది దేవుని యొక్క స్వచ్ఛమైన సత్యము కాదు, కాని అన్యమత ఆచారం. క్రైస్తవులు దీనిని అంగీకరించారు. 모방하고 그런 것을 취해서 이와 같이 만들게 된 것입니다. ఈ విధంగా క్రీస్తు విత్తిన సువార్తకు భిన్నమైన విషయాలు అంగీకరించబడ్డాయి. ఇప్పుడు అన్ని సంఘాలు వాటిని ఏదో అనుమతించబడినట్లుగా జరుపుకుంటాయి. 그것처럼 이제 모든 교회가 지켜 행하고 있습니다. ఈ పరిస్థితికి సంబంధించి యేసు నిజమైన పరలోక ప్రజలను అబద్ధ ప్రజల నుండి వేరు చేయనని చెప్పారు. 가리시겠다고 했습니다. రండి మత్తయి సువార్త 7వ అధ్యాయము చూద్దాం. 10장 열어서 확인해 보도록 합시다. మత్తయి 7వ అధ్యాయం 21వ వచనము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును. 주여 주여 한다. ప్రభువా ప్రభువా అని చెప్పటమనగా యేసు, యేసు అని అర్థం. పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. 내 아버지의 뜻대로 행하는 자라야 들어가리라고 했습니다. మన ఉత్సాహవంతమైన మత జీవితం ఉన్నప్పటికీ మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేనట్లయితే మనమెంత దయనీయంగా ఉండదము. 열심히 했는데 천국 못 들어가게 됐다.
이보다 더 큰 불행이 있겠습니까? యేసు ఎంత ఖచ్చితంగా ప్రకటించారో మనం ఇక్కడ చూడవచ్చు. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయనివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. 들어가지 못한다고 했습니다. 선포를 해놓지 않았습니까? పరలోకమందు పరలోకపు నియమాలు మరియు భూమిపై భూలోక నియమాలు ఉన్నాయి. 그렇다면 하늘의 어떤 그 법도를 పరలోకపు నియమాలను ఎవరు సరిగ్గా ఆచరిస్తారు? మనం దీని గురించి తీవ్రంగా ఆలోచించవలెను. 생각해 봐야 되겠습니다. సంఘాలన్నీ ఆదివారపు ఆరాధనను ఆచరిస్తాయి. అయితే దేవుని సంఘము ఎందుకు శనివారమందు ఆరాధిస్తారు? దేవుని సంఘము ఎందుకు పస్కాను ఆచరిస్తుంది? ఇతర సంఘాలన్నీ సంఘ భవనం పైభాగంలో సిలువను నిలువబెట్టును. దేవుని సంఘము ఎందుకు సిలువను కలిగి ఉండదు? ప్రతి ఒక్కరూ మీరు ఈ విషయాల గురించి ఆసక్తిగా ఉండవలెను. పరలోకానికి వెళ్ళుటకు మీరు దీని గురించి ఆసక్తిగా ఉండవలెను. నా ముందు వెళ్ళు అనేక మందిని నేను వెంబడించినట్లయితే నేను కూడా పరలోకానికి వెళ్ళగలను. మీరు ఈ విధంగా అస్పష్టంగా ఆలోచిస్తే అది చాలా ప్రమాదకరము. ఇక్కడ పరలోకమందున్న తండ్రి చిత్తము చేయువాడు పరలోకంలో ప్రవేశించగలడు అని స్పష్టంగా చెప్పబడెను. దేవుని చిత్తానికి భిన్నమైనది ఏదైనా ఉన్నట్లయితే ఏది సరియైనదో మనం కనుగొనకూడదా? వారెందుకు ఆదివారపు ఆరాధనను ఆచరిస్తారు? మరియు దేవుని సంఘము శనివారాలలో దేవుడిని ఎందుకు ఆరాధిస్తుంది? ఈ సంఘం విశ్రాంతి దినపు ఆరాధనను ఎందుకు ఆచరిస్తుంది? వారు క్రిస్మస్ జరుపుకున్నప్పుడు దేవుని సంఘము జరుపుకొనదు. అలా ఎందుకు? ఎవరు సరియైనవారో మీరు కనుగొనకూడదా? మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మరియు పరిశుద్ధాత్మ యొక్క నామంలో ప్రజలకు బాప్తిస్మము ఇవ్వండి అని వ్రాయబడెను. కాని వారెందుకు ప్రజలకు పేర్లతో బాప్తిస్మము ఇవ్వక బిరుదులతో బాప్తిస్మము ఇస్తారు అనే ప్రశ్నను మీరు కలిగి ఉండవలెను. వారు నేను ఈ వ్యక్తికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మరియు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మము ఇస్తాను అని చెప్పుదురు. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ కేవలం బిరుదులు, పేర్లు కాదు. కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మరియు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మము ఇవ్వండి అని చెప్పారు. 성부 అయితే అక్కడ తండ్రి అయిన దేవుని యొక్క నామము, కుమారుడైన దేవుని యొక్క నామము మరియు పరిశుద్ధాత్మ యొక్క నామము ఉండి ఉంటుంది కదా? ప్రతి ఒక్కరూ మీరు దీనిని ధృవీకరించవలెను. సంఘానికి వచ్చి బాప్తిస్మము పొందుమని చెప్పబడినట్లుగా నేను బాప్తిస్మము పొందాను అని మీరు అనుకున్నట్లయితే అది చాలా ప్రమాదకరమైనది. సమస్తము తెలిసిన తర్వాత మీరు దానిని ఆచరణలో పెట్టవలెను. ఇది దేవుని చిత్తమా కాదా అని మీరు తెలుసుకోవాలి. అందుకనే ఇలా వ్రాయబడెను, 지금 보니까 పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. రండి 22వ వచనం చూద్దాం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? 주의 이름으로 నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? 주의 이름으로 నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. 그때 అప్పుడు 내가 저희에게 నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను. 내가 너희를 도무지 알지 못하니 ఆయన ఎవరిని ఎరుగరు? 모른다고 했습니까? అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చెడు చేయడం అక్రమాన్ని సూచిస్తుంది. 사전에 찾아보면 అక్రమము అనగా ధర్మశాస్త్రమునకు విరోధంగా వెళ్ళుట, ధర్మశాస్త్రమునకు విరోధంగా ఏదో చేయుట మరియు ధర్మశాస్త్రమునకు అవిధేయతగా ఉండటమని అర్థం. 이라고 이렇게 사전에서는 정의하고 있습니다. రండి ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా వెళ్ళటమనగా అర్థం ఏమిటో ఆలోచిద్దాం. 이 불법이라는 문제를 한번 생각을 해보십시오. అక్రమము అనగా ఒక నియమాన్ని ఉల్లంఘించటమని నిఘంటువు నిర్వచిస్తుంది. 불법이라고 이렇게 사전적인 의미로서는 표현돼 나오는데요. ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా వెళ్ళటం లేదా ధర్మశాస్త్రమును ఉల్లంఘించటం. 그것은 이 성경에서 하나님의 법을 దేవుని నియమానికి అవిధేయత చూపి దేవుని నియమానికి విరుద్ధంగా వెళ్ళేవారు ఎన్నటికీ పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేరని యేసు పరిశుద్ధ గ్రంథములో మనకు బోధిస్తున్నారు. 그래서 지금 우리에게 일러주고 계시는 것 아니겠습니까? అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి. 내게서 다 떠나가라. వారు ప్రభువు నామంలో దయ్యములను వెళ్ళగొట్టారు, ఆయన నామంలో ప్రవచించారు మరియు ఆయన నామంలో అనేక అద్భుతాలు చేశారు. 권능도 행했고. 모든 것을 వారు ఇదంతా చేసినప్పటికినీ యేసు వారితో నేనెన్నడూ మిమ్మును ఎరుగను అని చెప్పెను. 알지 못하는 그 이유는 యేసు వారిని ఎరుగనని చెప్పుటకు గల కారణమనగా వారు అక్రమము చేశారు. 불법을 행했기 때문에. 그렇다면 ఇక్కడ ధర్మశాస్త్రము దేవుని యొక్క నియమాన్ని సూచిస్తుంది. ప్రతి ఒక్కరికీ 10 ఆజ్ఞలు తెలుసు కదా? మొదటి ఆజ్ఞ ఏమనగా నేను తప్ప వేరే దేవుళ్ళు మీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ ఏమనగా మీరు విగ్రహములను ఆరాధించకూడదు. మూడవ ఆజ్ఞ ఏమనగా దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నాల్గవ ఆజ్ఞ ఏమనగా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకునుడి. 10 ఆజ్ఞలు దేవుని యొక్క నియమాలు అని మనందరికీ తెలుసు.
విశ్రాంతి దినము అనునది దేవుని యొక్క నియమమని ఇతర సంఘాలన్నిటికీ బాగా తెలుసు, కాని వారు ఇప్పుడు దేవుని నియమాలకు విరుద్ధమైన నియమాలను అనుసరిస్తున్నారు. కాబట్టి యేసు ఏమి చెప్పెను? అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండి. మీరు ప్రవక్తల పాత్రలను, పాస్టర్లు మరియు పెద్దల వంటి సంఘ నాయకుల పాత్రలను పోషించినప్పటికీ నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. మీరందరూ నా యొద్ద నుండి పొండి. గురుగులు మరియు గోధుమల గురించి యేసు యొక్క వివరణలో ఇది చాలా ముఖ్యమైన భాగము. మనం పరలోకం వెళ్ళలేనట్లయితే మన విశ్వాసము వ్యర్థమైనది. మనం పరలోకం వెళ్ళలేనట్లయితే ఈ లోకంలో జీవితాన్ని మితంగా ఆనందించటం మంచిది. ఏమైనా మనందరినీ పరలోకానికి నడిపించే సరియైన విశ్వాసం కలిగి ఉండాలనే కోరికతో దేవుణ్ణి విశ్వసిస్తూ మనందరము పరలోకం దిశగా ముందుకు సాగుచున్నాము. దేవుడే స్వయంగా ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చి ఇలా ప్రకటించారు: అక్రమము చేయువారు ఎన్నటికీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. నా తండ్రి చిత్తమును పాటించనివారు ఎన్నటికీ పరలోకంలో ప్రవేశించరు. కాబట్టి 2000 సంవత్సరాల క్రితం యేసు ఈ భూమిపైకి వచ్చినప్పుడు స్థాపించిన క్రొత్త నిబంధన సువార్త యొక్క సత్యమైన పస్కా గురించి లూకా 22వ అధ్యాయము ఏమని సెలవిస్తుంది? ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. యేసు ఖచ్చితంగా మనకు ఇది బోధించారు. ఏమైనా దేవుని సంఘము తప్ప పస్కాను ఆచరించే ఏ సంఘము లేదు. తండ్రి ఈ భూమిపైకి వచ్చి మనకు పస్కా కొరకు సూచనలను ఇస్తూ పస్కాను ప్రకటించారు. కొందరు ప్రజలు పస్కా అనునది ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసత్వం నుండి విడుదల పొందిన దినము, కాబట్టి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున మనం పస్కాను ఆచరించవలెను అని చెప్పారు. కొన్ని సంఘాలు తమ స్వంత నిర్ణయానుసారంగా పస్కా పండుగ కొరకు తేదీని నిర్ణయించుకుని దానిని ఆచరించటం నేను విన్నాను. అయితే అది పస్కా యొక్క తేదీ కాదు. లేవియకాండము 23వ అధ్యాయం 4వ వచనము పస్కాను ఎప్పుడు ఆచరించవలెనో సూచిస్తుంది. మొదటి నెల 14వ దినమందు సాయంకాలమందు యెహోవా పస్కా ప్రారంభమగును అంటూ దేవుడు ఖచ్చితంగా పస్కా తేదీని నిర్ణయించారు. కాబట్టి ఈ దినము పస్కా, ఆ దినము పస్కా అంటూ మన స్వంతంగా దానిని మార్చలేము. విశ్రాంతి దినము విషయంలో కూడా అలాగే ఉంటుంది. దేవుడు 7వ దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచారు. ఆయన దానిని ఒక పరిశుద్ధ దినముగా నియమించారు. అయితే ప్రజలు వారంలో 7వ దినమందు ఆరాధించరు, కానీ దేవుని నుండి ఏ వాగ్దానం లేని మొదటి రోజున ఆరాధిస్తారు. బాహ్యంగా అవి గురుగుల వలె చాలా వర్ధిల్లెను, కానీ లోలోపల అవి రైతు కోరే గోధుమలు కావు. గురుగులు ఇంకా ఎక్కువగా ఫలించబడినప్పుడు రైతు ఎలా భావిస్తాడు? అతను నిరాశగా మరియు ఆశాభంగంగా భావిస్తాడు. ఎందుకనగా అతడు కోరుకున్నవి అవి కావు. కాబట్టి గురుగుల యొక్క ఉపమానం ద్వారా యేసు చివరి దినాలలో కోతకోయు వారితో ఏమి చెప్పారు? గురుగులను కూర్చి వాటిని అగ్నిలో పడవేయండి. తరువాత గోధుమలను ప్రోగుచేసి పరలోకపు కొట్టు అయిన నా కొట్టులోకి తీసుకురండి. సోదర సోదరీలారా, ఇక్కడ మనం మత్తయి 7 మరియు 13వ అధ్యాయాలలో యేసు మాటలను కలిపినప్పుడు యేసు నిజంగా ఏమి కోరుకుంటున్నారో మనం చూడవచ్చు. పరలోకంలో ప్రవేశించుటకు మనం ప్రవక్తలుగా, పాస్టర్లుగా, పెద్దలుగా మరియు ఇలాంటి పాత్రలను పోషించటం కంటే ఎక్కువగా ఏమి చేయవలెను? మనం మొదటగా దేవుడు ఈ భూమిపైకి వచ్చినప్పుడు మానవాళిని రక్షించుటకు ఆయన ప్రకటించిన జీవపు సత్యమును నేనిప్పుడు పొందుకున్నానా అని ప్రశ్నించుకోవలెను. నేను సత్యమును ఆచరిస్తున్నానా లేదా? ఇది చాలా ముఖ్యమైనది కదా. కాబట్టి యేసు అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండి అని చెప్పారు. అక్రమము చేయటమనగా ధర్మశాస్త్రమునకు విరోధంగా వెళ్ళటం, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించటం లేదా అవిధేయతగా ఉండటమని అర్థం. వారు తమ ఇళ్ల గోడలపై విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకునుడి అనే ఆజ్ఞను అంటిస్తారు, కాని వారు విశ్రాంతి దినమును ఆచరించరు. ఇది శోచనీయమైనది. అయినప్పటికీ వారు పరలోకం వెళ్ళగలమనే నమ్మకంతో ఉన్నారు.
에베소서 రండి ఎఫెసీయులు 2వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై యుండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. సత్యము యొక్క పునాది అయిన అపోస్తలులు మరియు ప్రవక్తల యొక్క విశ్వాసపు పునాదిపై మనం తప్పక కట్టబడవలెను. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై యుండుటకు కట్టబడుచున్నారు. ఇక్కడ ఎఫెసీయులు 2వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాదిపై మీరు కట్టబడి ఉన్నారు అని వ్రాయబడెను. ఆదివారమును ఆచరించిన, క్రిస్మస్ జరుపుకున్న, సంఘము పై భాగంలో సిలువను నిలువబెట్టిన లేక సిలువ హారమును ధరించిన ఏ అపోస్తలుడైనా ఉన్నాడా? అపోస్తలులను ప్రవక్తలను పునాదిపై అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నందున అపోస్తలులు ఏ విధమైన విశ్వాసమును కలిగియుండెనో మనం సరిగ్గా తెలుసుకోవలెను. అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాదిపై మీరు కట్టబడి ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథము మనకు స్పష్టంగా బోధిస్తున్నది. అయితే అపోస్తలులు ఏ నియమాలు మరియు కట్టడలను ఆచరించారు? ధర్మశాస్త్రమును మీరిచు, ధర్మశాస్త్రమును ఉల్లంఘించుట, ఇది అక్రమము చేయటము. వారు, మేము పాస్టర్లు మరియు ప్రవక్తల పాత్రలను చేపట్టలేదా మరియు అద్భుతాలు మరియు సూచక క్రియలను చేయలేదా? ప్రభువా, మేము మీ నామంలో ఈ పనులన్నీ చేశాము అని చెప్పుదురు. మత్తయి 7వ అధ్యాయము భవిష్యత్తులో క్రీస్తు యొక్క తీర్పు దృశ్యమునకు ఒక సంగ్రహావలోకనమిస్తుంది. ఇక్కడ యేసు ఖచ్చితంగా నేనెన్నడూ మిమ్మును ఎరుగను అని చెప్పెను. యేసు ఎందుకు అలా చెప్పారు? ఆయన ఇతర కారణాన్ని ప్రస్తావించక కేవలం, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అని చెప్పారు. దేవుని నియమము చాలా ముఖ్యమైనది మరియు ఈరోజు మనం దానిని గుర్తించుకోవలెను. మన విశ్వాసము అపోస్తలులు మరియు ప్రవక్తల యొక్క పునాదిపై కట్టబడినదో లేదో మనం నిర్ధారించుకోవలెను. మానవాళిని రక్షించుటకు యేసు ఈ భూమిపైకి వచ్చారు కదా? మానవులను రక్షించుటకు ఆయన సువార్త యొక్క సత్యమును ప్రకటించారు, బోధించారు మరియు బయలుపరిచారు. ఏమైనా ఈనాడు యేసును విశ్వసిస్తున్నామని చెప్పుకునే సంఘాలు యేసు బోధనలను కలిగియుండవు. ఇది ఆశ్చర్యకరంగా ఉన్నది. మత్తయి సువార్తలో వ్రాయబడినట్లుగా వారు యేసుతో ఏమిటి, ప్రభువా ప్రభువా అని చెప్పుదురు. అయితే యేసు ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని చెప్పారు. ఎలాంటి ప్రజలు పరలోకంలో ప్రవేశిస్తారు? దేవుని నియమాలను మరియు కట్టడలను గైకొని ఆయన బోధనలను పాటించేవారు. వారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు. ఇప్పుడు అపోస్తలులు మరియు ప్రవక్తలు ఆచరించిన కొన్ని విశ్వాసపు సత్యాలను చూద్దాం. రండి లూకా 4వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున. ఏమి చేశారు? ఆయన విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్లి విశ్రాంతి దినమందు ఆరాధించడం ఆయన వాడుక. చదువుటకై నిలుచుండగా లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసు యెషయా యొక్క ప్రవచనంపై ఉపదేశం ఇచ్చి దానిని వివరించారు. మత్తయి 12వ అధ్యాయం 8వ వచనము మనుష్య కుమారుడు ఏమిటి? విశ్రాంతి దినమునకు ప్రభువు అని సెలవిస్తుంది. అయితే ఈనాడు యేసును విశ్వసిస్తున్నామని చెప్పుకునే సంఘాలు విశ్రాంతి దినమును ఆచరించవు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైనది.
యోహాను 13వ అధ్యాయం 15వ వచనము యేసు చేసిన క్రియలన్నీ ఏమీ మనకు ఒక మాదిరి అని సెలవిస్తుంది. మనం చేయవలసిన మాదిరిని ఆయన మనకు చూపించారని యేసు చెప్పారు. యేసు త్రిత్వములోని తండ్రి అయిన దేవుడు కదా. స్వయంగా దేవుడైన యేసు విశ్రాంతి దినమును మరియు పస్కాను ఆచరించినట్లయితే ఆయన పరలోకానికి వెళ్లరని మనం తలంచవచ్చా? ఏమాత్రం కాదు. ఏమైనా మనం వెంబడించేలా ఒక మాదిరి చూపించుటకు ఆయన వాటిని ఆచరించెను. ఆయన చేసినట్లుగా ఈ భూమిపై ఉన్న ప్రజలందరూ చేయవలెనని యేసు ఒక మాదిరి చూపించారని చెప్పారు. విశ్రాంతి దినమును ఆచరించే ఆయన మాదిరిని మనం వెంబడించవలెను. అపోస్తలులు విశ్రాంతి దినమును ఆచరించటం కొనసాగించారు కదా. రెండి అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో పౌలు విశ్రాంతి దినమును ఆచరించిన దృశ్యాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 2వ వచనము. గనుక పౌలు తన వాడుక చొప్పున అపోస్తలుడైన పౌలు సమాజపు వారి యొద్దకు వెళ్లి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ప్రతి విశ్రాంతి దినమందు పౌలు యేసే క్రీస్తుని బలంగా సాక్ష్యమిచ్చాడు. ఇక్కడ యేసు చేసినట్లుగానే పౌలు విశ్రాంతి దినమందు ఆరాధించటాన్ని తన అలవాటుగా చేసుకున్నాడని మనం చూడవచ్చు. నియమాలు, విధులు మరియు కట్టడలు అవన్నీయూ ఒకటే. విశ్రాంతి దినము దేవుని యొక్క నియమము, పరలోకపు నియమము కనుక వారు విశ్రాంతి దినమును ఆచరించారు. ఇవన్నీయూ అపోస్తలులు మరియు ప్రవక్తల యొక్క విశ్వాసపు పునాది నుండి మనం కనుగొనగలిగే సత్యాలు. రండి మత్తయి 26వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడిగిరి. అందుకాయన, మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యుని యొద్దకు వెళ్లి, నా కాలము సమీపమైయున్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించెదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తాను పస్కాను ఆచరించునని చెప్పారా లేదా? యేసు తాను పస్కాను ఆచరించెదనని చెప్పి దానిని ఆచరించారు. ఏమైనప్పటికీ యేసు మరియు అపోస్తలులు ఆచరించిన పస్కా రోమన్ క్యాథలిక్ సంఘము మరియు రోమా చక్రవర్తి చేత కొట్టివేయబడెను. మనం దానిని మన విశ్వాస జీవితం నుండి తీసివేసినట్లయితే ఏమవుతుంది? అలా చేయటం చాలా విరుద్ధమైనది మరియు తప్పు అవుతుంది. పస్కా మరియు విశ్రాంతి దినము మనం విశ్వసించిన యేసు చేత ఆచరించబడెను మరియు అపోస్తలుల చేత కూడా ఆచరించబడెను. పస్కాను సిద్ధపరచుటకు యేసు పేతురు మరియు యోహానును పంపారు. అంతేగాకుండా యేసు, నేను దానిని ఆచరించబోవుచున్నాను అని కూడా ప్రకటించెను. మనలను నరకానికి పంపించుటకు యేసు అలాంటి మాదిరిలను చూపించారా? మనలను పరలోకానికి పంపుటకు ఆయన అలాంటి మాదిరిలను ఏర్పరిచారు కదా. మనం పరలోకపు నియమాలను పాటించేలా ఆయన మాదిరిలను చూపించారు. అందువల్లే ఎఫెసీయులు 2వ అధ్యాయములో అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాదిపై మీరు కట్టబడి ఉన్నారు అని సెలవిస్తుంది. మీ విశ్వాసము అపోస్తలులు మరియు ప్రవక్తల యొక్క పునాదిపై కట్టబడవలెను. కాబట్టి అది లేని విశ్వాసమంతా గురుగుల లాంటి విశ్వాసమే. గురుగుల లాంటిది అనగా నకిలీ. అలాంటి విశ్వాసంతో మనమెన్నటికీ పరలోకంలో ప్రవేశించలేము. గురుగులు ఎంత ఎత్తుగా, బలంగా, లోతుగా పాతుకుపోయినప్పటికీ అవి అంత బలంగా ఉన్న కొలది అవి దేవునికి అంత అయిష్టంగా ఉంటాయి. గోధుమలు మంచిగా మరియు బలంగా పెరిగినప్పుడు రైతు సంతోషిస్తాడు. తన వ్యవసాయ భూమి ప్రతిచోటా గురుగులతో నిండినట్లయితే రైతు సంతోషంగా ఉంటారా? మీరు ఒక రైతు అయినట్లయితే మీరు దాని పట్ల సంతోషంగా ఉంటారా? మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండరు. అలాంటి పని ఎవరు చేశారు? యేసు, ఇది శత్రువు చేసిన పని అని చెప్పారు. దేవుడు అలాంటి కార్యము ఎన్నడూ చేయలేదు. రండి 1 కొరింథీయులు 11వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసి కొనవలెనని కోరుచున్నాను.
ఏ పురుషుడు తలమీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తలమీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును, ఎలైనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును. స్త్రీ ముసుగు వేసికొనని ఎడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయేనను క్షౌరము చేయించుకొనుటయేనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసికొనవలెను. 3వ వచనంలో ప్రతి మనుష్యునికి శిరస్సు ఎవరు? అది క్రీస్తు. కాబట్టి మనం దేవుని మహిమను దాచకూడదనే ఉద్దేశ్యంలో ఆరాధన సమయంలో ప్రతి పురుషుడు ముసుగు ధరించకూడదు. అపొస్తలుడైన పౌలు ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి తల పురుషుడు, క్రీస్తుకు శిరస్సు దేవుడు అని బోధిస్తూ ప్రతి స్త్రీ ముసుగు ఎందుకు ధరించవలెనో అపొస్తలుడైన పౌలు వివరించాడు. రండి 9వ వచనము వద్దకు వెళ్దాం. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన ఏమిటి? దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తలమీద ఉండవలెను. అపోస్తలుడైన పౌలు స్త్రీ తలపై ఆధిపత్యపు గురుతు కలిగియుండవలెనని చెప్పాడు. తొలినాటి సంఘము యొక్క సమయంలో కొరింథు ఇప్పుడు ఐరోపాలో ఉన్నది. అపోస్తలుడైన పౌలు ఈ సందేశాన్ని ఐరోపాలోని సంఘానికి పంపించాడు. పురుషులు ముసుగులు ధరించినప్పుడు స్త్రీలు మాత్రమే ఎందుకు ముసుగులు ధరించవలెను అంటూ ఆరాధన సమయంలో స్త్రీ పురుషుల సమానత్వం కొరకు స్త్రీలు ఏడుస్తూనే ఉండెను. అప్పుడు అపోస్తలుడైన పౌలు వారికి పరలోకపు నియమం గురించి జ్ఞానోదయం చేశాడు. అపోస్తలుడైన పౌలు పురుషులు తమ తలలను కప్పుకొనకూడదు, కాని స్త్రీలు తమ తలలను కప్పుకొనవలెను. ఇది ఆరాధన సమయంలో దేవుని సంఘము యొక్క కట్టడ. దేవదూతల వల్ల స్త్రీలు తమ తలలపై ఆధిపత్యపు సూచనను కలిగియుండవలెను. స్త్రీలకు మాత్రమే అలా చేయమని చెప్పాడు. సత్యము యొక్క ఈ కట్టడలన్నీ అపోస్తలులు మరియు ప్రవక్తలు సువార్త కార్యమును చేపట్టిన తొలినాటి సంఘము యొక్క విశ్వాసముపై ఆధారంగా ఉండెను. వారి చరిత్ర చెక్కుచెదరనివి మరియు అవి పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడినందున మనం దేవుని నియమాలకు దూరంగా ఉండే జీవితాన్ని జీవించలేము కదా. మనందరము ఖచ్చితంగా దేవుడు బోధించిన మార్గంలోనే దేవుని బోధనలను పాటించవలెను. ఏమైనప్పటికీ 3వ మరియు 4వ శతాబ్దాలలో యేసు మరియు అపోస్తలులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిన తర్వాత అనేక అన్యమత ఆచారాలు సంఘాలకు పరిచయం చేయబడ్డాయి మరియు ఈనాడు అవి సంఘాలలో చాలా ప్రబలంగా ఉన్నాయి. వారు సత్యము వలె నటిస్తూ లోకాన్ని చీకటిగా చేస్తున్నారు. ఇప్పుడు లోకపు వెలుగుగా రండి తెలియని వారికి పరిశుద్ధ గ్రంథపు బోధనలు ఒక్కొక్కటిగా ప్రకటిస్తూ వాటిని తెలియజేద్దాం. మనమెన్నటికీ నేను మిమ్మల్ని ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి. కాని మీరు దేవుని ఆజ్ఞలను గైకొంటూ కష్టపడి పనిచేశారు అని ప్రశంసించబడండి. అక్రమము చేయువారి మధ్యన ఎగతాళిని, హింసను, కష్టాలను మరియు నిర్లక్ష్యమును అనుభవించుట ఎంత శ్రమతో కూడికొని ఉండవచ్చు. దేవుడు మనలను మంచి ఫలాలుగా పరలోక రాజ్యమునకు నడిపించునని గుర్తుంచుకుంటూ మీరందరూ సరియైన మార్గంలో నడుస్తారని నేను ఆశిస్తున్నాను. చాలా ధన్యవాదములు.